హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు. దైవ సన్నిధి పాటల ద్వారా ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. మట్టలాదివారం యొక్క శుభములు, ఆశీర్వాదములు వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు దేవుని నామంలో శుభములు, ఆశీర్వాదం. హల్లెలూయా. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయం మనదే. హోసన్నా జయం మనదే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనదే. హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము. విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా. యేసు గాయము స్వస్థపరచును. యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షణ నీచును. రక్తమే రక్షణ నీచును. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. హల్లెలూయా. కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా స్వరం ఎత్తి దేవుని మహిమ పొందుదాం. కలిసి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం చెల్లితుము. స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని తలచి. యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లితుము. స్తుతి స్తోత్రం చెల్లితుము. సజీవ సంపూర్ణ శుద్ధి నుండా శుద్ధను నొసగితివి. సంపూర్ణ శుద్ధి నుండా శుద్ధను నొసగితివి. స్తోత్రం చెల్లితుము. స్తుతి స్తోత్రం చెల్లితుము. సియోను మార్గము
శోధనలు రాగా మార్గం పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథును తలచి, యేసునాథును తలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. పాడెదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, మరణం సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని తలచి, యేసునాథుని తలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. హల్లెలూయా. గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం నుంచి 47వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని రెవరెండ్ జి తర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. వాక్యాన్ని చదువుతుండగా మన ఉచ్చారణ చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం నుంచి 40వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుగా విందాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు. The scripture portion for this hour of meditation is from Gospel according to Luke, 19th chapter, 37 verse through 40th verse. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఆ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును, ఆశీర్వాదమును మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుందాం. దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడలాగిన జీవంగా ఆ వాక్యం మన హృదయంలో ముద్రింపబడలాగిన మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. అదే రీతిగా దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుడు మనతో మాట్లాడలాగిన దేవుని నడిపింపు వాక్య రూపకంగా సర్వసత్యంలోనికి నడిపింపబడే ఆత్మ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించలాగిన పల్లవి వచనంలో మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. హల్లెలూయా.
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయుమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయుమని కోరెదను. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరు. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగును స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రాజుకే. ఈ లోకయాత్రలో నాకు నాశంతయు. ఈ లోకయాత్రలో నాకు నాశంతయు. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు మేపాటి వారం అయినను నీతి లేని కృపను బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని మీరు ప్రేమిస్తూ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తున్న దేవుడు నీవిచ్చు. నాయన రక్షణ నీవిచ్చు.
కాపుదలను బట్టి నాయన తండ్రి సజీవుల సంఖ్యలో మేము ఉండి ప్రభువా నిన్ను స్తుతించే యోగ్యత మాకు ఇచ్చినారు. మీకు వందనాలు ప్రభువా. నాయన మా ఎడల మీరు మేలు చేయి దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. జ్ఞానం బోధించి దేవుడు మేము రక్షింపబడటానికి మీరు నాయన తండ్రి సింహాసనం వల్ల ప్రభువా తండ్రి నాయన మీరు భూమి మీదకి వచ్చిన రీతిని బట్టి వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు ఉన్నందుకు వందనాలు ప్రభువా. మీలోని మీరిచ్చిన ఆశీర్వాదము ప్రభువా మీతో మేము ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభువా. మీ కృపలో భద్రపరుచుకునండి ప్రభువా తండ్రి. మా ప్రార్థన ఎల్ల సమయంలో ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వాక్యము వినుచుండగా ప్రభువా తండ్రి విత్తబడుచుండగా ప్రభువా తండ్రి నీ దాసిని మీ శిల్వచాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకునండి ప్రభువా. బలహీనత నుండి ప్రభువా తండ్రి బలమైన ఘట్టంలోకి నడిపించే దేవుడు తండ్రి. గొప్ప భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభువా తండ్రి ఆత్మీయ స్థితిలో, శారీరక స్థితిలో ప్రభువా, ఆర్థిక స్థితిలో ప్రభువా నీ వాక్యము చేత ఆశీర్వాదమును బలపరిచే విధంగా, వారి నిరీక్షణను ప్రోత్సహించే విధంగా ప్రభువా తండ్రి ఆశీర్వాదము వెన్నంటి వారితో నడవటానికి సహాయం చేయండి ప్రభువా. మీరు సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే మేము బాగుపడదుము నాయన తండ్రి. మాలో ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించే యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరు మమ్మల్ని దర్శించండి, మీరు చేత తృప్తిపరచండి ప్రభు. వాక్యం చేత మమ్మల్ని దర్శించండి ప్రభు. దాసులు చాటును మరుగుపరచుకోండి ప్రభు. సహాయం చేయండి ప్రభు. మీరు మాట్లాడండి ప్రభు. సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తుంది నాయన తండ్రి. ప్రతి విషయము నీ చేతులకు అప్పగిస్తుంది ప్రభువా. ప్రతి విషయము నీ కంట్రోల్లో ఉన్నది ప్రభువా, నీ ఆధీనంలో ఉన్నది ప్రభువా. నీవు ఏం చెప్తే అది భూమియు దాని సంపూర్ణతయు నీ మాట వింటది ప్రభువా తండ్రి. నాయన నెమ్మది సమాధానము తెచ్చిన దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తూ అదే సమాధానము తుదం ముట్టించమని కోరుతూ ఇంతవరకు మాతో రానిమ్మని చేసినామంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినం, ఆరాధన దినం, ఉపవాస దినాలలో ప్రత్యేకమైన పరిశుద్ధ వారము అన్న ప్రారంభంలోని ఆ దేవుని యొక్క జయ ప్రవేశం, యెరూషలేము జయ ప్రవేశము అన్న ఈ మొదటి రోజు పరిశుద్ధ దినం, ఈ మట్టల ఆదివారం దేవుని వాక్యము మన హృదయాలలో ఒక గొప్ప జీవితాన్ని, గొప్ప నడిపింపు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. ఇక్కడ మనము గమనించాలి, ఈ సందర్భాన్ని గాన మనం చూస్తే ఎక్కువ భాగము గొప్ప అంశము, గొప్ప స్థితి, గొప్ప ఒక సందర్భము అన్నది గమనిస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తాను ఏదైతే నెరవేర్చబోతూ ఉన్నారో అది ప్రారంభం నుంచే, అందుకే నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్నారు. అందుకే ఈ లోకంలోనికి వచ్చానని ఇక్కడ గమనించాలి. చాలా మటుకు మనం ఏం ఆలోచిస్తాము అంటే, మనల్ని రిసీవ్ చేసుకోవాలి, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మనకు ఆధిక్యత ఉండాలి, మనము ఒక గొప్ప వారిగా కనపరచబడాలి, అలా ట్రీట్ చేయాలి అని అనుకుంటాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ 40 రోజులలో ఈ పరిశుద్ధ వారము అన్నది ఫ్యాషన్ వీక్ మనం గమనిస్తే గాన దేవుని సన్నిధి, ఇక్కడ హోసన్నా హోసన్నా అన్న మాట చాలా మటుకు ఈజీగా అంటున్నాం.
హోసన్నా హోసన్నా. అసలు హోసన్నా అన్న శబ్దంలోని పరమార్థం, అర్థం గ్రహించగలిగాం మనం. దేవునికి అప్పుడే మహిమ. కనుక మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోని మాటలు మన హృదయాలను తాకాలి. 28వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయంలోని మాటలో, ఆ వచనంలో ఒక మంచి మాట రాయబడ్డాయి. ముందుకు సాగిపోయెను, ముందుకు సాగిపోయెను. అందులో రెండో మాట ఏంటి అంటే, యెరూషలేమునకు వెళ్ళవలెనని. ఇక్కడ ముందుకు ఎవరు కొనసాగారు అన్న అంశము గమనిస్తే, యేసు ప్రభువు ఆయన యొక్క పరిచర్య ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ గమనించాలి, ఈ 40 days లేకపోతే లెంటి డేస్, ఉపవాస దినాలు, ఇవన్నీ మనకు ఒక సూచన ఏంటి అంటే, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆత్మచేత అరణ్యంలోని కొనుక్కోబడ్డాడు. ఇప్పుడు మనం గమనించాలి, ఆయన బాప్తిసము తీసుకున్న తరువాత, ఆత్మచేత నింపబడిన తర్వాత, పరిచర్య ప్రారంభించే ముందు ఆయన అరణ్యంలోనికి 40 రోజులు కొనుక్కోబడ్డాడు. అక్కడ ఆయన స్టామినా, స్టెబిలిటీ, ఆయన యొక్క క్యాలిబర్ బాగా చెప్పాలంటే బాగా చెక్ చేయబడ్డది. ఎందుకు చెక్ చేయబడ్డది? దేవుణ్ణి చెక్ చేయడం సాధ్యమా? చెక్ చేయగలమా? చెక్ చేయలేం, సాధ్యం. కాకపోతే ఇక్కడ మనిషి గమనించాలి, మానవుడు దాని యొక్క సాదృశ్యం అది గ్రహించగలగాలి. అందుకు అది చెక్ చేయబడ్డది. ఎందుకు చెక్ చేయబడ్డది అంటే, అది మానవ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాలి. కంప్లీట్ గా మానవుడు. మనకు చేత కాదులే, అది ఎవరు నెరవేర్చర్లే అన్న మాటకు జవాబుగా నెరవేర్చబడ్డది. ఇక్కడ మనం గమనిస్తే, ఈ 40 రోజుల ఉపవాసంలోని ఒక శ్రేష్టత ఏంటిది అంటే, ఆయన ముందు బాప్తిసం పొందాడు. ఆత్మచేత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి అన్న మాట కూడా ఆత్మచేత నింపబడడంలోని సందర్భం. ఆత్మ చేతనే అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు, సాతాను చేత కాదు. నీవు దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ఒప్పుకున్నప్పుడు, దేవుని కొరకు ఎదురయ్యే సమస్యలను, అక్కడ 3 అంశాలను మనం గమనించగలం. నాకు మొరొక్కు అన్నాడు, ఈ రాజ్యము మొత్తము నీకే దాన్ని అప్పగిస్తా అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ ఉపవాసము అన్నప్పుడు మనం ఏం గమనిస్తున్నాం? ఉపవాస దినాల్లో ఈ పరిశుద్ధ దినం మటల ఆదివారం, జయము జయము జయము, ప్రభు పేరట వచ్చు వాడికి జయం. యెహోవా ఉన్నతమైన దేవుని నామములో ఆయన ప్రియ కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు, స్తుతింపబడును గాక. ఇది ఇంకొక మాట కూడా, ఇందులో మనము ఇంకొక అంశాన్ని కూడా గమనించగలం. ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డ వాగ్దానాలలో నెరవేర్చబడ్డది. జకరియా గ్రంథం 9:9లో చెప్పబడ్డ ఆ ప్రవచనపు నెరవేర్ కూడా ఇక్కడ మనం గమనించాలి ఈ అంశాన్ని. ఏది ఏమైనా జయము,
సమాధానము, మహిమ స్తుతింపబడును గాక అన్న ఈ అంశాలు ఉన్నాయి. ఇవి దేవునికి ఆపాదించగలిగిన స్వరము, జీవితము, ప్రవర్తన, ఆలోచన, నడిపింపు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఎదురుగా మనం ఒకసారి మళ్ళీ దీన్ని ఎవరి కొరకు చెప్తున్నాడు ఈ ప్రసంగము అన్న మాట, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఎందుకు నెరవేరుస్తున్నాడు, ఎవరి కొరకు నెరవేరుస్తున్నాడు అన్న ఒక ప్రశ్నించుకున్నప్పుడు జవాబు చెప్పగలగాలి. ఆ ప్రశ్నలో నీకు జవాబు నువ్వు ఇవ్వగలగాలి. మనుష్యుల కొరకు, లోకంలో మనుషులు కోటాను కోట్లు ఉన్నారు. మరి ఎవరికి ఇది అంతమందికా, మరి ఎవరికి అన్న ప్రశ్న. ఇప్పుడు అందరూ ఉపవాసం ఉంటారా? అందరూ దేవుణ్ణి మహిమపరుస్తారా? అందరూ దేవుణ్ణి ఒప్పుకుంటారా? ఈ ప్రశ్నలలో జవాబు మనకు చాలా మటుకు తెలుసు. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఒప్పుకోని వాళ్ళు ఉంటారు, మనకెందుకులే చెడ్డ అవ్వడము అనుకునే వారు ఉంటారు. ఏది ఏమైనా కూడా విశ్వాసంలో నిలిచి చెడ్డైనా మంచైనా దేవుణ్ణి మహిమపరచాలన్న ఒక జీవితం, మనసాక్షి, నడిపింపు, ఆ విశ్వాస జీవితం, భయభక్తులు, వారి కొరకు దేవుడు వారి జయం ఇది. హోసన్న, ప్రభు పేరట వచ్చువానికి జయము. ఇక్కడ మనం గమనించాలి, ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో, ఇది మళ్ళీ గమనిస్తే గాన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో తెలియపరచబడుతుంది. ఖర్జూరపు మట్టలతో వాళ్ళు జయము అన్న మాట. సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల. ప్రియమైన దైవచనమా, ఇప్పుడు మనము ఈ జయప్రవేశము అన్నది వాస్తవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 అంశాలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి అంశము ఒలీవ కొండ, రెండవ అంశము యెరూషలేము. ఆయన ఒలీవల కొండ నుంచి ఈ గ్రామం బెతనియా, బెత్పగే అనే గ్రామం సమీపంలో యెరూషలేము వరకు వచ్చాడు. మళ్ళీ రాత్రి ఇక్కడ బస చేశాడు గ్రామం. మనం గమనించాలి, లోకంలో బస చేస్తున్న మానవ శరీరములోని ఆత్మ నడిపింది. భయభక్తులు, విధేయతలు, యెహోవా యందు కనపరచు భక్తి శ్రద్ధలు, ఇవి మనం చాలా జాగ్రత్తగా గమనించి దేవుడు తెలియజేస్తున్నది. ఇక్కడ ఆ హోసన్న అన్న మాటకు దేవుని రక్షణ, ఈ రక్షింపబడటము చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళీ ఇక్కడ మనము ఈ మొదటి అంశం ఒలీవ కొండ నుండి యెరూషలేముకి అన్నది. దేవుని రక్షణ అన్నది అంత్యకాలంలో ఒలీవ కొండ మీద కాలు మోపుతాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవ ఆగమనము, విశ్వదర్శనము అన్నది కూడా అదే కొండ, ఒలీవల కొండ మీదనే జరిగేది. రెండోది, ఆ కొండ 2గా చీలి ఒక పెద్ద లోయగా ఏర్పడి అందులో దాచబడతారు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఆ స్థలంలో ఆ సాతాను యొక్క తీవ్రమైన, కఠినమైన ఆ హింసను తప్పింపబడటానికి కూడా అది 2గా చీల్చబడి లోయ ఏర్పడుతుంది. దేవుని వాక్యం వచనంలోని భాగం.
అంటే ఈ ఒలీవల కొండ నుండి యెరూషలేము అన్నది దేవుని నివాస స్థలం, పరిశుద్ధ స్థలం, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే స్థలం. సాదృశ్యం అంటే నువ్వు రక్షింపబడాలి, పరలోకానికి చేర్చబడాలి. అది జయప్రవేశం. యేసు ప్రభు వారి జయప్రవేశము ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా అంటాం. అందులో పరమార్థాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీ కొరకు నెరవేర్చాడు, అది కూడా బాప్తిసం తర్వాత నెరవేర్చాడు. ఇక్కడ మనం గమనించాలి, ఈ టైం పీరియడ్ లో ఆయన 3.5 సంవత్సరం మాత్రమే విశ్వానికి కావలసిన సమస్తాన్ని నెరవేర్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ దేవాలయము, పరిశుద్ధ స్థలము యెరూషలేము అన్న సాదృశ్యంలో మనం గాన చూస్తే అంతవరకు గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థపరిచాడు. సాదృశ్యంగా అంటే ఒక రోల్ మోడల్ గా ఎలా ఉండాలి అన్న ఆ అంశాన్ని ఆయన, అంటే మనుషుల కొరకు మానవునిగా ఏం చేయాలనుకున్నాడో అది చేసి చూపించాడు. ఇంకా దాంట్లో లోపం లేదు. గమనించాలి, లోపం లేదు. దాన్ని నెరవేర్చగలము అన్న ఒక కాన్ఫిడెంట్ గా నెరవేర్చాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఆ జయ ప్రవేశం నుంచి శిలువ మరణము పునరుత్థానం వరకు మనిషి యొక్క ఇంకా అత్యున్నతమైన జయ జీవితం, పరలోక ప్రవేశము అనేది చెప్పాలి. ఇంతవరకు శరీరం యొక్క జయ జీవితము, శిలువ మరణము పునరుత్థానము అత్యున్నతమైన ఆత్మ, అందులో మహిమ అన్నది, పునరుత్థాన శక్తి అన్నది అత్యున్నతమైన జయప్రవేశం. అది ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాము? యేసు ప్రభువు మన కొరకు నెరవేర్చాడు. మనము అలాగాను సాదృశ్యంగా జీవించాలి. అది దేవుని యొక్క అదృశ్యమైన నడిపింపు. నాకు కనపడాలి దేవుడు, నేను అప్పుడే నమ్ముకుంటా అంటే దేవుడు అలా కూడా దర్శనం ఇచ్చే దేవుడు. గొప్ప వెలుగు పౌలుకు ఎదురుగా కనపడితే కళ్ళకు పొరలు వచ్చి కళ్ళు కనపడకుండా 3 రోజులు అననీయ దగ్గర ఉన్నాడు. ఆయన మళ్ళీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే గాని కళ్ళు పొరలు పోయి ఆ భౌతిక ప్రపంచాన్ని చూడలేకపోయాడు. ఇక్కడ ఈ అంశంలో నువ్వు ఎవరు ప్రభువా అంటున్నాడు. మునుకోలుకి ఎదురు అనుకున్నావు నువ్వు, యేసును అన్నాడు అక్కడ. అదే యేసు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఈ సందర్భం ముందు మాటలు గాన గమనిస్తే ఎన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాలి. ఇక్కడ మనం గమనించాలి, రాజు అంటే ఒక గుర్రం మీదనో, ఒక ఏనుగు మీదనో, లేకపోతే ఒక పెద్ద ఆర్భాటమైన పల్లకిలోనో, మనుషుల చేత మోయబడుతున్న పల్లకిలోనో అలా వస్తారు రాజరికం అని యూదులు కూడా అనుకున్నారు. మనం సర్వసాధారణంగా మనం చూసినప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ ఏముంటది అంటే, ఇక్కడ మనము మన అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆ ప్రజలు మొత్తము హోసన్న జయము, ప్రభు పేరట వచ్చువాడు దావీదు కుమారుడా, దేవునికి మహిమ కలుగును గాక అని స్తోత్రాలు చేశారంట. మహాశబ్దముతో అని రాయబడింది ఆ వచనాలలో. ఆయన ఏనుగు మీద లేడు, గుర్రం మీద లేడు. ఇంకా చెప్పాలంటే ఒక ఆర్భాటమైన ఒక పెద్ద హంగు ఆర్భాటం కూడా ఏం లేదు. అసలు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు అంటేనే మనము ఎంత మన అండర్స్టాండింగ్ లో కాంపాక్ట్ ఏర్పడుతుంది తెలుసా?
కానీ ఆ ప్రజలకు ఆ టైంలో ఎందుకు ఏర్పడలేదు? రాజు గుర్రం మీద, అట్లీస్ట్ గుర్రం మీద రావాలి కదా. ఏనుగులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒంటెలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనాల్సి వస్తుంది అంటే అప్పటికి రోమా ప్రభుత్వము రథాలు అనేది అప్పుడు అక్కడ వాళ్ళ ఆ యుద్ధ ఆ నైపుణ్యతలో వారి ఆ యుద్ధ జీవితం చెప్పాలి అంటే ఇది ఆ ఒక విధమైన పోరాట పటిమకు సంబంధించినవి. రాజు రాజరికము, ప్రియమైన దైవజనమ, దేవుడు మాట్లాడుతున్న మాటలు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అన్నవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని కొరకు దేవుడు ఇచ్చిన ఆత్మను, శరీరమును, సమస్తమును తగ్గింపబడి, అందుకనే ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. నువ్వు ఎంత తగ్గింపబడాలి అని. వాళ్ళకి తెలుసు ఈయన ఎందుకు తెలుసు అనాల్సి వస్తుంది అంటే స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, వాళ్ళకు ఎన్ని కార్యాలు చూపించాడు వాళ్ళకి. ఆయన కాళ్ళు గడగటం ఏంటి? ఆయన తగ్గించుకోనటం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏంటి? నీ జీవితాన్ని ఆయన కొరకు జయ జీవితం, జయ ప్రవేశం. ఇక్కడ మనం గమనించాలి, పోరాడటము, గెలవటము, మోసం చేయటము, గెలవటము అన్న సబ్జెక్ట్ కాదు. ఆత్మ సంబంధమైన జయ జీవితం. నీకు ఎంత భయభక్తులు ఉన్నాయి, ఎంత ఓర్పు ఉంది, ఎంత దేవుణ్ణి స్తుతించగలవు, దేవుడు నీ ద్వారా ఎంత మహిమపరచబడగలుగుతూ ఉన్నాడు, దేవుని రాజ్యం నీ ద్వారా ఎంత విస్తరించబడుతుంది అన్న జయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు గురించి చెప్పుకుంటున్నాం మనం, కానీ మన గురించి, మన స్థితిగతుల గురించి, దేవుణ్ణి కొరకు చెయ్యాల్సిన భవిష్యత్తును ప్రస్తావించటంలా, ఎవరు అడగటంలా. వాటిని ప్రస్తావిస్తే ఎవరు మైక్ ముందు కానీ, మనిషి ముందు కానీ, ప్రసంగం ముందు కానీ ఉండలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళని గద్దిస్తారు. అందుకు వాళ్ళు దాని ముందు నిలవలేకపోతున్నారు. ప్రియమైన దైవజనమ, కానీ దేవుని తీర్పు ముందు మనం నిలవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ దినమైనా మనం పరీక్షించబడతాం లోకంలో. అందుకనే అక్కడ రాసిన మరొక 2 మాటలు గాన మనము గమనిస్తే, మన ఈ జీవితంతో స్తుతించకపోతే, మహిమపరచకపోతే, దేవుణ్ణి స్తోత్రించకపోతే చాలా భయంకరం. అందుకనే ఈ ఆయన యెరూషలేమునకు వెళ్ళెను అన్న ఒక మొదటి మాటను మనము, రెండో మాటను మనం చూసాం. మొదటి మాట ఏంది? ముందు కొనసాగాడు. ముందుకు ఎలా కొనసాగించాడు అంటే, వాక్యాన్ని ముగిస్తున్నాం, జయ జీవితంతో ముందుకు కొనసాగించాడు, జయ ప్రవేశం చేశాడు, యెరూషలేములోనికి వెళ్ళాడు అన్న ఆ సందర్భము, దేవుని రాజ్యము, సింహాసనాసీనుడైన దేవుడు, గొర్రెపిల్ల సింహాసనాసీనుడైన దేవుడు. అలాంటిది యెరూషలేము యొక్క ఆ జయ ప్రవేశం దినం. అది ఎవరికిచ్చాడు? ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన నామంలో శరీర రక్తములలో కడగబడి, అంటే బాప్తిసంలో, విశ్వాసంలో, మనస్సాక్షిలో ఆయనను మహిమపరుస్తున్న జీవితాలను ఈ దినం దేవుడు ఎత్తిపడుతూ ఉంటాడు. అక్కడ చెప్పిన 2 మాటలు ఏంటిదంటే, పరలోకమందు సమాధానము. ఎవరికి సమాధానము? యెహోవాకు, యేసు ప్రభువుకు సమాధానం కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదున్న మనిషిలోని ఆత్మ సంబంధమైన నడిపింపుకు, మనిషికి దేవునికి, అందుకే పరలోకానికి భూమికి మధ్య సమాధానము, దాన్ని కనెక్ట్ చేశాడు. ఈ ప్యాషన్ వీక్ లో ఆ సిలువ ప్రయాణము
కనెక్ట్ చేశాడు. దాన్నే సమాధానము అంటున్నాం. రెండో మాట ఏంటిది అంటే సర్వోన్నతమైన స్థలము. నీవు ఎక్కడ దేవునితో కనెక్ట్ అవుతున్నావో, పరిశుద్ధ గ్రంథంతో కనెక్ట్ అవుతున్నావా, ప్రార్థనతో కనెక్ట్ అవుతున్నావా, మందిరం యొక్క ఆరాధనతో కనెక్ట్ అవుతున్నావా, దేవుని పని నెరవేర్చడంలో కనెక్ట్ అవుతున్నావా, దేవుని రాజ్యాన్ని విస్తరించడం ద్వారా కనెక్ట్ అవుతున్నావా? ఆ విధంగా చెప్పుకుంటూ పోతుంటే దేవునితో కనెక్ట్ అవుతున్న విధానాలు చాలాగా ఉంది. వాటిలో దేవునికి మహిమ. అందుకని అక్కడ రాసిన మాట సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఆ సర్వోన్నతమైన స్థలాన్ని నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? భూమి మీద దేవుణ్ణి కలిగిన, బాప్తిసం కలిగిన, ప్రభు శరీర రక్తంలో విమోచింపబడ్డ ప్రతిసారి మనం సారీ జీసస్ నన్ను క్షమించు అన్న అనుభవంలో వెళ్తున్నామా? ప్రియమైన దైవజనము, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను నువ్వు ఎంతన్నా వెక్కిరించు గాని ఆత్మను, వాక్యాన్ని వ్యతిరేకించకు, ఎక్కిరించకు అని చెప్తూ ఉన్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుడు వెక్కిరింపబడడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దైవ జన్మ, అందుకనే ఆ అద్భుతం అంతటిని గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. అక్కడ చివరి మాట ఏంటిది అంటే వాక్యం ముగించే ముందు వాక్యం ముగించే ముందు అక్కడ రాస్తున్నాడు, కొందరు పరిసయ్యులు అంటే ఈ గ్రంథాలలో జ్ఞానం అమితంగా కలిగిన వారు, యూదులలో ఒక తెగ. వాళ్ళు ఏమంటున్నారు? నీ శిష్యులను గద్దింపుము అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం జవాబిస్తున్నారు తెలుసా? 40వ వచనంలో, వారిని చూచి మీరు ఊరకుండిన ఎడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు రాళ్ళు కేకలు వేస్తున్నాయి. దేవుణ్ణి అంగీకరించి మేము దేవుని కుమారులము, కుమార్తెలము అని చెప్పుకొని స్తుతించకుండా, మహిమపరచకుండా, దేవుని రాజ్యాన్ని విస్తరించకుండా ఉండడము ఉన్నవారికి దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే ఈ రాళ్ళు కేకలు వేయును. అందుకనే మనం గమనిస్తే ఒక మాట ఉంది, వీరి హృదయంలో రాతి స్వభావమును తీసివేసి మాంసపు స్వభావమును వీరికి అనుగ్రహించుదును. రాళ్ళు అంటే సాదృశ్యాన్ని, రాళ్ళు అరుస్తాయి. నిజంగా రాళ్ళు సౌండ్ చేసేటివిగా ఉంటున్నాయి. మనం భారతదేశంలో కూడా చూడవచ్చు, రాళ్ళు సౌండ్ చేస్తాయి వాటిని తడిమినప్పుడు. కానీ ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క ఆత్మ సత్యం ఏంటిదంటే ఈ రాళ్ళు కేకలు వేయును అన్నారు. ఆ స్వభావం ఏ రాతి హృదయమైన, అందుకని ఇప్పుడు రాతి హృదయం మాంసం హృదయంగా మార్చబడుతుంది. దేవుణ్ణి విశ్వసిస్తున్న మనుషులు అనేకులు దేవుని ఎరగని పిల్లలు ఉన్నారు. చాలా మటుకు మనము వ్యతిరేకింపబడుతున్న ఆ పరిస్థితి దీని వల్లనే. ఎందుకంటే రాళ్ళు కేకలేస్తున్నాయి. దాన్ని బట్టే ఏం చేయాలో అర్థం కాక భక్తిహీనతలో ఉన్నోళ్ళు ఒక రకంగా ఉంటే, భక్తిలో ఉన్నోళ్ళు ఇంకొక రకంగా ఉంటే, ఏది ఏ రకంగా ఉన్నా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు జయ జీవితం కలిగి ఉండాలి, వేషధారణ కాదు. ముందుకు దేవునిలో కొనసాగాలి, యెరూషలేము వెళ్ళాలి. అంటే ఆ పరిశుద్ధ జీవితంలో పరలోక రాజ్యం ప్రవేశించే జీవితం. నువ్వు అక్కడ దేవుని సముఖం యందు, ప్రకటన గ్రంథంలో చెప్పిన 7వ అధ్యాయంలో చెప్పిన మాట, గొప్ప జనము అని రాయపడు.
1,66,000 మంది అని ఒక చోట రక్షింపబడిన వారు అని చెప్పినప్పుడు అంతనే అనుకుంటున్నాం మేము. కానీ ఒకసారి ప్రకటన గ్రంథంలోని ఆ మాట గమనిస్తే గాన గొప్ప జనము ఈ రాళ్ళు కేకలు వేసే స్థితిలోకి అక్కడ చేరుతూ ఉన్నాయి. ఆ జనంలో గొప్ప జనంలో ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో మటల ఆదివారం ఆరాధన ముగించుకుందాం. దేవుని సన్నిధి యెరూషలేము జయప్రవేశం. ఒలివల కొండ నుంచి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాం. ఈ ఒలివ కొండ అన్నది రెండిటికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రభువు రాబోయే దినాల్లో జరిగే 2 అంశాలు. మొదటిది విశ్వదర్శనం, ఆయన దాని మీద కాలు పెడతాడు దేవుడు ఆ ఒలివ కొండ మీద. రెండవది అది 2గా చీలి ఒక లోయగా ఏర్పడి ఆయన ప్రజలకు ఒక సురక్షితమైన స్థలంగా అంత్యకాలంలో ఆ దేవుని జనం దాచబడే స్థలం అక్కడ ఏర్పడుతుంది లోయగా అనేది రెండవది. కనుక ఈ దినం దేవుని ప్రత్యక్షత, దేవుని రక్షణలో నన్ను భద్రపరచు ప్రభువా, అలా దేవుని సమీపిద్దాం. అలాంటి యెరూషలేము జయ జీవితం, పరలోక రాజ్య ప్రవేశం, ఆ ధవల సింహాసనం ముందు మనల్ని మనం కనుపరుచుకునే ఆ భక్తి జీవితం, విశ్వాస జీవితం, దేవుడిస్తున్న ఆ జయ జీవితం నాకీ ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, సర్వశక్తి మికిల్ దయ ప్రేమ గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. మా హృదయాల్లో వాక్యమును ప్రభువా ఆత్మగా జీవంగా నీ నామమును మహిమపరిచే నీ యొక్క నాయన రాజ్య మహిమ కొరకు జయ జీవితం జీవించి జీవితముగా అటువంటి నీ కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దునుగా. తండ్రి నీ సన్నిధి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగునుగా. యేసు రక్తం పోషిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్యులు చేస్తున్నాం. మీ సన్నిధి మోకరిస్తున్న బిడలు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలు, తలలోంచిన బిడలు, వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడలను మీరు దర్శించండి. అంశదాయ లైవ్ ద్వారా మీరు నాతో మాట్లాడుతున్న మాటలను బట్టి కృతజ్ఞతలు. మీ సన్నిధి జయ జీవితం కలిగి పరలోక రాజ్య ప్రవేశము అనే జయ ప్రవేశము, యెరూషలేము జయ ప్రవేశము, ప్రతి బిడ్డ పొందుకునే జీవితము, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామంలో కడగబడిన పాప క్షమాపణ, మరణ పునరుత్థానంలోని పునరుత్థాన జీవితం, బాప్తిసం ద్వారా పొందుకున్న ప్రతి ఒక్క అనుభవము నడిపింపు ప్రభువా విని విడిచిపెట్టువారు కాక నేను విని గ్రహించి నెరవేర్చని కుమారులకు మార్తలుగా తీర్చిదిద్దండి. కన్నీళ్లు కారుస్తున్న బిడలు, దుఃఖపడుతున్న బిడలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలు, నీవే మా దేవుడవు, మా ఎడలని కనికరమును కృపను క్షమాపణను కటాక్షమును చూపమని మొరపెడుతున్న బిడలు ప్రభువా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నేను నీ సన్నిధిని బిడలను నేను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగా, సమకూడి మేలు జరిగించునుగా. యేసు రక్తం పోషిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. ప్రభువా నీ సన్నిధి ఈ బిడల తలంపు క్రియ ఆలోచన నడిపింపు అడుగుల సమయం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో తోడుగుల్చండి. క్షేమము ఆశీర్వాదము ఆత్మ నడిపింపు మెండుకు దయచేయండి. సమకూడి మేలు జరిగించండి. విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. సమకూడి మేలు జరిగించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. ఈ మటలాదివారం మటలెత్తుకొని హోసన్నా హోసన్నా, ఆ హోసన్నలో ఎంత జయ జీవితమును ప్రదర్శించవలసిన బాధ్యత హోసన్నా అంటున్న బిడ్డకు, హోసన్నా అన్న మాట వింటున్న ప్రతి బిడ్డకు బాధ్యత ఉంది. నెరవేర్చాల్సిన జీవితము నువ్వు నెరవేర్చాలి అన్నది తెలియచేసినందుకు కృతజ్ఞత. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మైంపరచు పర్యంతం సంరక్షించి సహజంగా చేయొచ్చు, విజయులుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించు. యేసు రక్తం పోస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కులు చెప్తున్నాం. నీ సన్నిధి నీ కుమారులను ఆత్మ వశలుగా
ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక నడిపింపులో పరిపూర్ణులు సంపూర్ణులుగా విజయులుగా రూపుదిద్ది నెరవేర్చు నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా అడుగుల సమయం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో సమకూడి మేలు జరిగించినట్లు తోడుగా ఉంచండి నీ సన్నిధి జయ జీవితం బిడ్డలకు అనుగ్రహించండి విజయులుగా నిలబెట్టండి నీ తండ్రి యొక్క తలను ఎత్తి మహిమపరిచే జీవితంగా నీ కుమారుల కుమార్తెలకు అనుగ్రహించండి మీరు మహిమ పొందండి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞత యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్ చేతులు చెప్దాం ఆమేన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమును అనుక్షణము అనుదినము జీవితం అంటారు దేవుని ఉన్నతమైన దేవుని మహిమపరచ ప్రతి బిడ్డకు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలము తరతరములు తోడైనను గాక ఆమేన్ చేతులు చెప్దాం ఆమేన్ ప్రభు నేర్పిన ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి మారణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారణం క్షమించు వంశంలో క్షీణి తప్పించు ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవే నావు తండ్రి ఆమేన్ చేతులు చెప్దాం ఆమేన్ సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఈ మఠల ఆదివారం పరిశుద్ధ దిన ఆదివారం ఆరాధన ముగించుకుందాం ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మీద కృమారించుము దేవా క్రమర ప్రేమ వర్షం కృమారించుము దేవా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రభు పేరట అందరికీ వందనాలు ప్రభు పేరట అందరికీ శుభములు మఠలాదివారం యొక్క పామ్ సండే యొక్క శుభములు ఆశీర్వాదం దేవుణ్ణి తిరిగి ఇలాగూ సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలుగాక సంరక్షించి సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించు గాక సంపూర్ణ మేలు జరిగించు గాక ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అంశదాయ లైవ్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగా అందరికీ శుభములు దేవుని యొక్క ఆశీర్వాదం సదాకాలము తరతాను తోడైంది గాక ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్